హలో ప్రోగ్రామర్స్, వెల్కమ్ టు డీకోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నుంచి నేను ఒక కొత్త ప్లేలిస్ట్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈ ప్లేలిస్ట్లో ఏంటంటే పైథాన్ ప్రాజెక్ట్స్ యూజ్ చేసి పైథాన్ అనేది నేర్చుకుందాం స్క్రాచ్ నుంచి. సో ఈ ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ముందు మనం ప్రాజెక్ట్ని బ్రేక్ డౌన్ చేద్దాం. అంటే స్మాల్ స్మాల్ పార్ట్స్గా బ్రేక్ డౌన్ చేసి ఆ ప్రాజెక్ట్కి కావాల్సిన టాపిక్స్ ముందు డిస్కస్ చేసుకున్న తర్వాత వాటి ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తామన్నమాట. ఇలాగా ఈ ప్లేలిస్ట్లో మనం 15 ప్రాజెక్ట్స్ యూస్ చేసి పైథాన్ని నేర్చుకోబోతున్నాం. సో ఈరోజు ప్రాజెక్ట్ 1 స్టార్ట్ చేయబోతున్నాం. ప్రాజెక్ట్ 1 వచ్చేసి సింపుల్ క్యాలిక్యులేటర్ అన్నమాట. సింపుల్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అంటే మన ప్రోగ్రాంలో మనం నెంబర్స్ అండ్ ఆపరేటర్ని ఎంటర్ చేసి క్యాలిక్యులేషన్స్ అనేవి చేయబోతున్నాం. చూడండి, ఇలా మన ప్రోగ్రామ్ అనేది 2 నెంబర్స్ని ఇన్పుట్గా తీసుకొని ఏ ఆపరేషన్ కావాలంటే ఆపరేషన్ పర్ఫార్మ్ చేసి మనకి రిజల్ట్ అనేది ఇలా జనరేట్ చేసేది అనమాట. ఈ రోజు క్లాస్లో మనం ఈ ప్రోగ్రామ్ అనేది రాయబోతున్నాం. సో ఫస్ట్ ప్రాజెక్ట్ని డివైడ్ చేద్దాం. చాలా సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే మన ప్రోగ్రామ్ ఎప్పుడైతే రన్ చేసామో మనం నంబర్స్ అంటే 5 డివైడెడ్ బై 2 ఇది మనం ఇచ్చిన ఇన్పుట్ అనమాట. ఇక్కడ 5 డేటాని, ఈ డివిజన్ సింబల్ డేటాని, 2ని డేటాని. ఇప్పుడు ఈ డేటాని ప్రోగ్రామ్లో మనం ఇప్పుడు సపోజ్ ఏదైనా ఆపరేషన్ చేయాలంటే వీటిని స్టోర్ చేయాలి కదా మనం. స్టోర్ చేయడానికి మనం వేరియబుల్స్ని వాడతాం అన్నమాట. వేరియబుల్స్ అనేవి ఏంటంటే ప్రోగ్రామ్లో ఒక కంటైనర్స్లో మనం డేటాని స్టోర్ చేసి దాని మీద ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయగలం. అంటే ఆ డేటాని మోడిఫై చేయడం కానీ, వాటి మీద ఇలా డివిజన్ ఆపరేషన్స్ కానీ, ఇలా అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయడం కానీ, ఇవి పర్ఫామ్ అనేవి చేయవచ్చు అనమాట. అవి వేరియబుల్స్ అనేవి కంటైనర్స్ వేరియబుల్స్. నెక్స్ట్ ఇక్కడ 2 నంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం 2 నంబర్స్ అండ్ అలాంగ్ విత్ 1 ఆపరేటర్ ఉంది కాబట్టి మనం 3 వేరియబుల్స్ వాడదాం అనమాట. ఫస్ట్‌ది వచ్చేసి నంబర్స్‌కి ఏబీ వాడదాం. ఆపరేటర్‌కి ఓపీ అనే వేరియబుల్ అనేది వాడతాం అనమాట. ఇవి 3 వేరియబుల్స్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉన్న డేటా అనేది డిఫరెంట్ అనమాట. ఇప్పుడు 5 అనేది ఒక నంబర్, 2 అనేది ఒక టైప్ ఆఫ్ నంబర్. దీనికి రిజల్ట్ వచ్చే నంబర్ 2.5 ఇది ఇంకో టైప్ ఆఫ్ నంబర్ అనమాట. ఇలా డేటా అనేది డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా! ఈ డిఫరెంట్ డేటాస్‌ని మనం డేటా టైప్స్ యూజ్ చేసి డినోట్ చేస్తామనమాట. డేటా టైప్స్‌లో పైథాన్‌లో డిఫరెంట్ డేటా టైప్స్ ఏంటంటే ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్. ఇంకా ఎన్నో డేటా టైప్స్ ఉంటాయి. ఇవి బేసిక్ డేటా టైప్స్ అనమాట. మిగతా డేటా టైప్స్ ప్రాజెక్ట్స్ చేసే కొద్దీ నేర్చుకుంటా ఉన్నాం. ఇంటీజర్. ఇంటీజర్ డేటా టైప్ అంటే ఏవైతే రియల్ నంబర్స్ ఉంటాయో, అంటే డెసిమల్ వాల్యూస్ 2.5, 3.1 ఇలా కాకుండా డైరెక్ట్ నంబర్స్ ఇలా నంబర్స్ ఉంటాయో వీటిని మనం ఇంటీజర్స్ అని అంటాం అనమాట. ఇంటీజర్స్. ఈ నంబర్స్ అనేవి నెగెటివ్ నంబర్స్ అయినా అవ్వచ్చు, పాజిటివ్ నంబర్స్ అయినా అవ్వచ్చు. ఈ నంబర్స్‌ని ఇంటీజర్స్ అని అంటాం. నెక్స్ట్ ఫ్లోట్. ఫ్లోట్ వచ్చేసి ఏంటంటే ఇలాంటి డెసిమల్ వాల్యూస్‌ని 2.5, 2.0, 2.3 ఇలాంటి నెగెటివ్ నంబర్స్ కూడా ఉండొచ్చనమాట. -2.1 ఇలాంటి డెసిమల్ వాల్యూస్‌ని మనం ఫ్లోట్ ఆర్ డబుల్ అని అంటాం. 2 ఒకటే అనమాట. జస్ట్ సైజ్ డిఫరెన్స్ అనేది ఉండిద్ది. ఫ్లోట్ ఆర్ డబుల్ అని చెప్పని అంటామనమాట. అంటే డెసిమల్ వాల్యూస్. నెక్స్ట్ స్ట్రింగ్. స్ట్రింగ్ అనేది ఏంటంటే నార్మల్ టెక్స్ట్ అనమాట. మనం రాసే టెక్స్ట్. ఇక్కడ వేరియబుల్ ఉంది కదా! పైథాన్‌లో ఏ డేటానైతే మనం డబుల్ కోట్స్‌లో గాని, లేదా సింగిల్ కోట్స్‌లో గాని రాస్తామో, అది మన పైథాన్ ప్రోగ్రామ్ అనేది వాటిని స్ట్రింగ్స్‌గా కన్సిడర్ చేసిద్దనమాట. ఇవి స్ట్రింగ్స్ అనేది టెక్స్ట్ అనమాట. దాన్ని డబుల్ కోట్స్ లోపల గాని, సింగిల్ కోట్ లోపల గాని రాస్తామనమాట. నెక్స్ట్ బూలియన్. బూలియన్ అంటే ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఈ 2 వాల్యూస్‌ని మనం బూలియన్స్ అని అంటాం. వీటిని బూలియన్ డేటా టైప్ కిందకి వస్తాయన్నమాట. ట్రూ, ఫాల్స్. ఇవి బూలియన్స్ అన్నమాట. ఇవి బేసిక్ డేటా టైప్స్ అన్నమాట. మనం ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాం?
వేరియబుల్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. వేరియబుల్స్ అంటే ఏంటి? కంటైనర్స్. నెక్స్ట్ డేటా టైప్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. డేటా టైప్స్ అనేవేంటంటే డిఫరెంట్ డేటాని రిప్రజెంట్ చేయడానికి మనం డేటా టైప్స్ వాడుతా ఉంటాం అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మన ప్రోగ్రామ్‌లో 2 ఇంటీజర్స్ ఒక స్ట్రింగ్ ఈ దీన్ని మనం స్ట్రింగ్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. అంటే మనం ఏ డేటా టైప్స్ అండ్ అలాంగ్ విత్ వీటితో పాటు ఒక ఫ్లోట్ వాల్యూ అనేది ఉండదన్నమాట. మొత్తం మనం ఈ ప్రాజెక్ట్‌లో ఎన్ని డేటా టైప్స్‌తో వర్క్ చేయబోతున్నాం? ఫస్ట్ వచ్చేసి స్ట్రింగ్, ఇంటీజర్, నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్. ఇవన్నమాట డేటా టైప్స్. డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పైథాన్‌లో ఇప్పుడు వేరియబుల్స్ గురించి చెప్పా కంటైనర్స్ అని చెప్పి. ఇవి ప్రోగ్రామ్‌లో ఎలా రాస్తామన్నమాట. ఈ వేరియబుల్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తాం? ఈ వేరియబుల్స్ క్రియేట్ చేయడాన్ని మనం డిక్లరేషన్ అని చెప్పనంటాం. డిక్లరేషన్. సో, పైథాన్‌లో మనం వేరియబుల్స్ అనేవి ఎలా డిక్లేర్ చేస్తామంటే, జస్ట్ మనం మన ప్రోగ్రామ్‌లో ఉన్న వేరియబుల్స్ ఏంటి? ఏ, బి, ఆపరేటర్. ఇవి మన వేరియబుల్స్ అన్నమాట. ముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటీజర్. బి ఈజ్ ఈక్వల్ టు 5 ఆపరేటర్ ఈక్వల్ టు డివిజన్. ఇవన్నమాట మన వేరియబుల్స్. ఇలా మనం పైథాన్‌లో వేరియబుల్స్‌ననేవి డిక్లేర్ చేస్తామన్నమాట. ఇలా పైథాన్‌లో వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు మనం డిక్లేర్ చేసిన వేరియబుల్స్ యొక్క డేటా టైప్స్ ఎలా తెలుసుకోవాలి? ఇవన్నీ వన్ బై వన్ నేర్చుకుందాం. ఇది. ఇవి డేటా టైప్స్ అన్నమాట. నెక్స్ట్. నెక్స్ట్ మనం ఆపరేటర్స్ గురించి తెలుసుకోవాలి. ఆపరేటర్స్ అనేవేంటంటే సింబల్స్. వాటిని యూజ్ చేసి మనం డేటా మీద ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే 5/2 ఇది మన ఎక్స్‌ప్రెషన్ అన్నమాట. ఇందులో డివైడ్ సింబల్ వచ్చేసి ఆపరేటర్ అని అంటాం. దీన్ని ఆపరేటర్ అని అంటాం. ఎందుకంటే ఇక్కడ డివైడ్ సింబల్ వచ్చేసి ఈ రెండిటి నంబర్స్ మీద డివిజన్ అనేది పెర్ఫార్మ్ చేస్తుంది. అంటే డివిజన్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేస్తుంది. కాబట్టి దీన్ని డివిజన్ ఆపరేటర్ అని అంటాం. అండ్ ఏదైతే సింబల్ ఉందో దాన్ని ఆపరేటర్ అంటాం. అలాగే ఏదైతే డేటా ఉందో వీటిల్ని ఆపరెంట్స్ అని అంటాం. ఇవన్నమాట. ఇప్పుడు ఆపరేటర్స్. పైథాన్‌లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్రాజెక్ట్‌కి మనకు కావాల్సిన ఆపరేటర్స్ ఏమో అరిథమెటిక్ ఆపరేటర్స్. అరిథమెటిక్ ఆపరేటర్స్ మనకి ఈ ప్రాజెక్ట్‌లో కావాలన్నమాట. ప్రాజెక్ట్ ప్రకారంగా ఎక్కడైతే ఏది ఇంపార్టెంటో అవి నేర్చుకుంటా వెళ్దాం. మిగతా ఆపరేటర్స్ అనేవి మిగిలిన 15 ప్రాజెక్ట్స్‌లో కవర్ అవుతా ఉంటాయి. జస్ట్ ఇప్పటికి ఈట్లి మీద ఫోకస్ చేయండి. అరిథమెటిక్ ఆపరేటర్స్. అరిథమెటిక్ ఆపరేటర్స్‌లో వచ్చేసి ప్లస్, మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్, నెక్స్ట్ ఇవి మనకి ఆల్రెడీ తెలిసిన ఆపరేటర్స్ అన్నమాట. ప్లస్ అంటే అడిషన్ చేస్తుంది. మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్ చేస్తుంది. డివిజన్ అండ్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ పైథాన్‌లో ఏంటంటే ఇంకో ఎక్స్‌ట్రా 2 ఆపరేటర్స్ ఉంటాయన్నమాట అరిథమెటిక్ ఆపరేటర్స్‌లో. ఫస్ట్‌దొచ్చేసి డబుల్ డివిజన్ సింబల్ అన్నమాట. ఇదొచ్చేసి ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్ ఆపరేషన్ అనేది చేసిద్దన్నమాట. మెల్లగా నేర్చుకుందాం అసలు ఈ ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటో. నెక్స్ట్ వచ్చేసి మాడ్యులో డివిజన్. మాడ్యులో డివిజన్ అండ్ ఇంకోటి మిగిలుంది. అదేంటంటే ఎక్స్‌పోనెన్షియల్. ఇవన్నమాట ఆపరేటర్స్. మొత్తం 7 ఆపరేటర్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఆల్రెడీ మనకు తెలిసినవే. ఇప్పుడు ఈ మూడిటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ వన్ ఫ్లోర్ డివిజన్. నార్మల్ డివిజన్ ఆపరేటర్ అనేదేంటంటే మనకి డెసిమల్‌లో అవుట్‌పుట్ అనేది జనరేట్ చేసిద్ది. అంటే ఫ్లోట్‌లో అవుట్‌పుట్ అనేది జనరేట్ చేసిద్ది. ఇప్పుడు మనం 5/2 అని చేస్తే దీనికి మనకి రిజల్ట్ ఎంత వచ్చిద్ది? 2.5 వచ్చిద్ది. అదే మనం 5 ఫ్లోర్ డివిజన్ గనక పెర్ఫార్మ్ చేస్తే మనకి ఆన్సర్ 2 వచ్చిద్ది. ఎందుకంటే ఫ్లోర్ డివిజన్ పెర్ఫార్మ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏదైతే ఇంటీజర్ పార్ట్ ఉందో ఇది మనకి రిజల్ట్‌గా వచ్చిద్దనమాట. ఫ్లోర్ డివిజన్ ఎప్పుడు వాడతామంటే మనకి రిజల్ట్ అనేది జస్ట్ ఇంటీజర్ పార్ట్ కావాల్సినప్పుడు మనం ఫ్లోర్ డివిజన్ వాడతాం. ఇది ఫ్లోర్ డివిజన్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే
ఫ్లోర్ డివిజన్ 2 అంటే నార్మల్‌గా 3/2 అంటే 1.5. ఇక్కడ ఫ్లోర్ డివిజన్ వాడుతున్నాం కాబట్టి 1 మాత్రమే వచ్చిద్ది. ఈ ఇంటీజర్ పార్ట్ వరకు మాత్రమే వచ్చిద్దనమాట. ఇది ఫస్ట్ ఆపరేటర్ ఫ్లోర్ డివిజన్. ఏం రిటర్న్ చేసిద్ది? రిటర్న్స్ ద ఇంటీజర్ పార్ట్. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి మాడ్యులో డివిజన్. మాడ్యులో డివిజన్ ఆపరేటర్ ఏంటంటే మనకి డివిజన్ చేసిన తర్వాత రిమైండర్‌ని రిటర్న్ చేసిద్ది. అంటే ఇప్పుడు 5/2 చేసాం. రిమైండర్ మనకెంతొచ్చింది? 1. సో, ఈ రిమైండర్ అనేది మాడ్యులో డివిజన్ అనేది రిటర్న్ చేసిద్దనమాట. ఇది మాడ్యులో డివిజన్ చేసే వ పననమాట. 3 మాడ్యులో డివిజన్ 2 అంటే మనకొచ్చే రిజల్ట్ 1. 2తో మనం 3ని డివైడ్ చేసినట్లయితే గనక మనకి రిమైండర్ అనేది 1 వచ్చిద్ది. ఇది మాడ్యులో డివిజన్ అనేది మనకి రిమైండర్‌ని రిటర్న్ చేసిద్ది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పోనెన్షియల్. ఎక్స్‌పోనెన్షియల్ అనేదేంటంటే మనం ఏదైనా పవర్స్ కాలిక్యులేట్ చేయడానికి. ఇప్పుడు 2 ఎక్స్‌పోనెన్షియల్ 3 అంటే ఇది 2 క్యూబ్‌తో సమానం అన్నమాట. దీనికి రిజల్ట్ మనకి 8 అని వచ్చిద్ది. సో, ఇవి డిఫరెంట్ ఆపరేటర్స్ అన్నమాట. ఇవి 3 కొత్త ఆపరేటర్స్ అన్నమాట మీకు. ఫస్ట్‌దొచ్చేసి ఫ్లోర్ డివిజన్, నెక్స్ట్‌ది రిమైండర్, తర్వాతొచ్చేసి ఎక్స్‌పోనెన్షియల్. ఇవి 3 ఆపరేటర్స్. ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఇప్పుడు డివిజన్ ఆపరేషన్ అనేది మనం పెర్ఫార్మ్ చేయాలి. పెర్ఫార్మ్ చేయడానికి మనం రిజల్ట్ అనే ఒక వేరియబుల్ కాలిక్యులేట్ చేసుకొని అందులో a డివైడెడ్ బై b. ఇక్కడ a డివైడెడ్ బై b అంటే ఏ లోపల ఉన్న డేటాని కన్సిడర్ చేసిద్దనమాట. వేరియబుల్ ఇక్కడ స్పెసిఫై చేసామంటే ఇక్కడ వేరియబుల్ లోపల ఉన్న డేటా అనేది కన్సిడర్ అయ్యిద్ది. ఇప్పటికి ఆపరేటర్ మనకు అవసరం లేదనమాట. ముందు డేటాతో ఆపరేషన్స్ చేద్దాం. a డివైడెడ్ బై b అంటే ఏలో ఉన్న డేటాని bలో ఉన్న డేటాతో డివైడ్ చేస్తున్నాం అనమాట. ఇది. ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి ఇక్కడ రన్ చేసాం. ప్రోగ్రామ్ అనేది రన్ అయిపోయింది. రన్ అయిపోయింది గానికి మనకి అవుట్‌పుట్ ఏం రాలేదు. సో, అవుట్‌పుట్ ఎలా రావాలి? దానికోసం మనం ఇన్‌పుట్, అవుట్‌పుట్ కోసం పైథాన్‌లో 2 ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. ఇన్‌పుట్ అనేదేంటంటే ఇందాక మనం చూసినట్లయితే డేటా అనేది యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకున్నాం గదా! అంటే ఏ నంబర్స్ డివైడ్ చేయాలి, ఏ ఆపరేటర్ యూజ్ చేయాలి, ఇవి యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకున్నాం. సో, ఆ ఇన్‌పుట్ తీసుకోవడానికి మనం ఇన్‌పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ అవుట్‌పుట్ ప్రొవైడ్ చేయడానికి మనం ప్రింట్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. సో, ఈ ఫంక్షన్స్ అనే వాటిలి గురించి మనం ఫంక్షన్స్ అనేవి అంటే ఆహ్, నెక్స్ట్ వాటిల్లో గురించి మాట్లాడదాం. జస్ట్ బేసిక్స్ వీట్లి మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్‌లో ఫంక్షన్స్ గురించి మాట్లాడదాం. ప్రింట్ ఫంక్షన్ అంటే ఇది ప్రింట్ ఆపరేషన్ చేసిద్ది. ఇన్‌పుట్ ఫంక్షన్ అంటే ఇన్‌పుట్‌ని తీసుకునిద్దనమాట. అలా ప్రింట్ అండ్ ఇన్‌పుట్ ఫంక్షన్స్. ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్‌ని వాడి చూద్దాం. ప్రింట్ ఫంక్షన్ వాడడానికి మనం ప్రింట్ దీని లోపల ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇన్సర్ట్ చేయాలిక్కడ. మనం రిజల్ట్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. అది ఇక్కడ పాస్ చేసేసాం. ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి మనకి రిజల్ట్ అనేది వచ్చేసింది. 5/5 1. ఇక్కడ నంబర్ చేంజ్ చేద్దాం. ఇలా రిజల్ట్ అనేది ఇలా జనరేట్ చేద్దాం. ఎలా జనరేట్ చేస్తామనమాట. అలా కాకుండా మనకి 5/2 = 2.5 ఇలా రిజల్ట్ రావాలనుకుందాం. దీన్నే ఫార్మాటెడ్ స్ట్రింగ్ అని అంటాం. ఎందుకంటే ఇక్కడ మనం స్ట్రింగ్స్‌ని నంబర్స్‌తో కంబైన్ చేసాం. దీన్ని ఫార్మాటెడ్ అవుట్‌పుట్ ఆర్ ఫార్మాటెడ్ స్ట్రింగ్ అని అంటాం. ఫార్మాటెడ్ స్ట్రింగ్‌ని ప్రింట్ చేయడానికి పైథాన్‌లో 2 వేస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వే వచ్చేసి కామాతో సెపరేట్ చేస్తామన్నమాట వాల్యూస్‌ని. ఇప్పుడు సో, స్ట్రింగ్ కాబట్టి రిజల్ట్, ఇలా డబుల్ కోట్స్ లోపల రాసి ఇప్పుడు రన్ చేస్తే మనకి రిజల్ట్ అనేది ప్రింట్ అయ్యిద్ది చూడండి. ఇలా ఫస్ట్ వే వచ్చేసి ఇదన్నమాట. ఇప్పుడు అదే మనకి డివైడెడ్ బై 5/2 రావాలంటే ముందు 5 ఏ వేరియబుల్‌లో స్టోర్ అయ్యి ఉంది. ఆ వేరియబుల్‌ని మెన్షన్ చేయాలి. అండ్
ఇక్కడ స్పేస్ ఇచ్చి డివిజన్ ఆపరేటర్ నెక్స్ట్ బి కామా ఈక్వల్ టు ఇప్పుడు రన్ చేద్దాం. ఇలా మనం ఫార్మాటెడ్ స్ట్రింగ్‌ని ప్రింట్ చేస్తామనమాట. ఇక్కడ చూసినట్లయితే గనక ఇది అంత ఈజీగా లేదు. పద్దాక కామాస్, డబుల్ కోట్స్ వాడాల్సొస్తుంది. నెక్స్ట్ వే ఏంటంటే ప్రింట్ ఎఫ్ అని మెన్షన్ చేసి ఇక్కడ డబుల్ కోట్స్ లోపల ఎక్కడైతే మనం వేరియబుల్ వాడుతున్నామో అక్కడ కర్లీ బ్రేసెస్‌ని మెన్షన్ చేయాలి. ఏ డివైడెడ్ బై బి ఈక్వల్ టు రిజల్ట్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూడండి 2 సేమ్ అవుట్‌పుట్‌ని జనరేట్ చేసాయి. ఇక్కడ మనం ఎప్పుడైతే ఎఫ్ అని రాసి కర్లీ బ్రేసెస్‌లో ఏ అని రాస్తామో, కర్లీ బ్రేసెస్ ఏ అని రాస్తే మనకిక్కడ వాల్యూ అనేది ప్రింట్ అయ్యిద్ది. అలా కాకుండా మనం ఈ కర్లీ బ్రేసెస్ మెన్షన్ చేయలేదనుకోండి, జస్ట్ ఏని ఒక స్ట్రింగ్ లాగే కన్సిడర్ చేసిద్ది. చూడండి ఇక్కడ ఏనే ప్రింట్ అయింది. మనకి ఏ వద్దు. ఏ లోపల వాల్యూ కావాలి. అందుకే మనం కర్లీ బ్రేసెస్ అనేది మెన్షన్ చేస్తాం ఇక్కడ. సో, ఇది ప్రింట్ అనమాట. ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ప్రింటింగ్ అనేది చేస్తాం. అవుట్‌పుట్‌లో రిజల్ట్ అనేది ప్రింట్ చేస్తాం. సో, మనం ఈ సెకండ్ ఫార్మాటెడ్ అవుట్‌పుట్‌కి ఇది వాడదాం అనమాట. నెక్స్ట్ ప్రింటింగ్ చేసేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకోవడం. యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఏ అండ్ బి వాల్యూస్‌లో మనకి యూజర్ నుంచి ఇన్‌పుట్ కావాలి. ఇన్‌పుట్ కావడం కోసం ఇన్‌పుట్ ఫంక్షన్‌ని కాల్ చేస్తామనమాట ఇక్కడ. ఇన్‌పుట్ అని చెప్పి ఇలా మెన్షన్ చేస్తాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ నంబర్స్ అనేవి పాస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే గనక మనకి ఎర్రర్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ ఎర్రర్‌లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గనక ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్ అని అర్థం. ఎస్టీఆర్. మనం డివిజన్ ఆపరేషన్ అనేది స్ట్రింగ్ మీద అప్లై చేస్తున్నాం అని చెప్పి మనకి ఎర్రర్ అనేది జనరేట్ అయింది. అదేలాగా మనం ఇన్‌పుట్ చేసింది ఇంటిజర్స్‌ని. కానీ ఇక్కడ స్ట్రింగ్ అంటుంది. దీనికోసం తెలియాలంటే మనకి ఇన్‌పుట్ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ చేస్తుందో తెలియాలి. ఇన్‌పుట్ ఫంక్షన్ అనేది ఏంటంటే తీసుకున్న ఇన్‌పుట్‌ని స్ట్రింగ్ ఫార్మాట్‌లో కన్సిడర్ చేసిద్దనమాట. సో, దీనికంటే ముందు మీకు అర్థం అవ్వడం కోసం ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్ తెలియడం కోసం టైప్ ఆఫ్ ఫంక్షన్ అని చెప్పి ఒకటి ఉండిద్దనమాట. సో, వేరియబుల్ యొక్క డేటా టైప్ తెలియడం కోసం ప్రింట్ టైప్ ఫంక్షన్ ఉండిద్దనమాట. టైప్ ఫంక్షన్‌లో వేరియబుల్‌ని పాస్ చేస్తే ఆ వేరియబుల్ ఏ డేటా టైప్‌కి సంబంధించిందో వచ్చిద్ది. చూడండి ఇక్కడ ఏ అనేది ఇంటిజర్‌కి సంబంధించింది. అదే ఏ వాల్యూ మనం ఇక్కడ చేంజ్ చేసామనుకోండి ట్రూ అని, బూలియన్ అని చెప్పి మనకొచ్చిద్ది. ఇదిగోండి బూల్ అంటే బూలియన్ అండి. అదే మనం 2.5కి చేంజ్ చేసామనుకోండి ఫ్లోట్ అని వచ్చిద్ది. ఇదిగోండి ఫ్లోట్. సో, ఇలా మనం డేటా టైప్‌ని కన్సిడర్ చేసుకుంటాం. సో, యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకున్న తర్వాత రెండిటి యొక్క డేటా టైప్‌ని ప్రింట్ చేసి చూద్దాం. ఇన్‌పుట్ అండ్ ఇన్‌పుట్. రన్. ఇప్పుడు డేటా అనేది ఇక్కడ ఎంటర్ చేద్దాం. 10, 20. సో, దీన్ని కొంచెం కిందకి జరుపుదాం. కిందకి మూవ్ చేయడానికి ఆల్ట్ బటన్ ప్లస్ డౌన్ యారో నొక్కితే అది కిందకి మూవ్ అయిద్దనమాట. ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి క్లాస్ స్ట్రింగ్ ఇలా 2 స్ట్రింగ్‌కి సంబంధించినవనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇందాక మనం రన్ చేయడానికి చూసినప్పుడు ఇక్కడున్నప్పుడు ఎర్రర్ అనేది ముందు జనరేట్ అయింది.
ఈ అవుట్‌పుట్ అనేది మనకి రాలేదు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చంటే ప్రోగ్రామ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనేది అయ్యిద్దనమాట. అంటే ఫస్ట్ లైన్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ లైన్ దాకా ప్రోగ్రామ్ అనేది రన్ అయ్యిద్ది. కాబట్టి మనం డివిజన్ ఆపరేషన్ అనేది ప్రింట్ చేసిన తర్వాత చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎర్రర్ అనేది జనరేట్ అయింది. సో, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు 1, 2, 3 ఇవి లైన్స్ అనుకుందాం. ఇప్పుడు సపోజ్ సెకండ్ లైన్‌లో గనక ఎర్రర్ ఉంటే గనక ముందు ఫస్ట్ లైన్ రన్ అయిన తర్వాత సెకండ్ లైన్ ఎప్పుడైతే రన్ అయ్యిద్దో అప్పుడు మనకి ఎర్రర్ అనేది జనరేట్ అయ్యిద్ది. ఇలా లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనేది జరిగిద్దనమాట. దీన్ని బట్టి మనకి ప్రూఫ్ అనమాట. పైథాన్‌లో కోడ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరిగిద్ది. టాప్ నుంచి మొదలెట్టి బాటమ్ దాకా. సో, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్‌ని ఎలా రెక్టిఫై చేయాలి? ఇప్పుడు ఈ స్ట్రింగ్‌ని ఇంటిజర్‌గా కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు స్ట్రింగ్ 10, స్ట్రింగ్ 20 మీద అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాం. కాబట్టి దాని కోసం మనం ఏం చేస్తామంటే టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్‌కి కన్వర్ట్ చేయడం. మీకు లెక్చర్ అయిపోయిన తర్వాత నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను గిట్‌హబ్ రిపాజిటరీలో. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ నోట్స్ అనేది రిఫర్ చేయండి మీరు. దాంట్లో థియరీ మొత్తం ఉండిద్ది. టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్‌కి కన్వర్ట్ చేయడం. మనం ఇక్కడ స్ట్రింగ్‌ని ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేయాలి. దాన్నెలా చేస్తామంటే ఇంట్ దీని లోపల ఏదైనా వాల్యూ అంటే వేరే డేటా టైప్‌కి సంబంధించిన వాల్యూని పాస్ చేసినట్లయితే ఆ వాల్యూ అనేది ఇంటిజర్‌కి కింద కన్వర్ట్ అయిపోయిద్దనమాట. ఇంట్ ఇలా ఏ డేటా టైప్ కావాలంటే ఆ డేటా టైప్ ఆహ్, ఫంక్షన్‌ని కాల్ చేస్తామనమాట. ఇంట్ బ్రాకెట్స్‌లో ఏని పెడితే మనకి ఏలో ఉన్న వాల్యూ అనేది ఇంటిజర్‌లోకి కన్వర్ట్ అయిపోయిద్ది. సో, మీకు చూపిస్తాను. ఇక్కడ టైప్ ఆఫ్ లోపలే ఇంట్ ఆఫ్ ఏ. ఇప్పటికే ఆ ఫంక్షన్స్ అండ్ కాలింగ్ ఇగ్నోర్ చేయండి. 10, 20 చూడండి ఇక్కడ చూసినట్లయితే గనక ఏ యొక్క డేటా టైప్ ఇంట్ అని వచ్చింది. అంటే ఈ ఇంట్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల ఏ అనేది ఇంటిజర్‌లోకి కన్వర్ట్ అయింది. సో, ఇలా టైప్ కాస్టింగ్ అనేది చేస్తాం. ఈ టైప్ కాస్టింగ్ అనేది మనం ఇన్‌పుట్ తీసుకునేటప్పుడు చేయాలి. సో, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇన్‌పుట్ ఇద్దాం 10, 2 చూడండి రిజల్ట్ అనేది ప్రింట్ అయింది 5. ఇక్కడ చూసినట్లయితే 2 వేరియబుల్స్ యొక్క డేటా టైప్స్ ఇంట్. సో, ఇలా మనం టైప్ కాస్టింగ్ అనేది చేస్తాం. టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్‌కి కన్వర్ట్ చేయడం. సో, ఒకసారి ఆహ్, ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నామో దాన్ని ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ కోసం వాటికి సంబంధించిన ఫంక్షన్స్ అనేవి డిస్కస్ చేసామన్నమాట. ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసాం. ప్రింట్ ఫంక్షన్ లోపల మనం ఆహ్, 2 పాస్ చేయొచ్చన్నమాట. 2 రాయొచ్చు. ఫస్ట్ వచ్చేసి వేరియబుల్స్ రాయొచ్చు. వేరియబుల్స్ రాస్తే మనకేం ప్రింట్ అయ్యిద్ది? ఆ వేరియబుల్స్ లోపల ఉన్న డేటా అనేది ప్రింట్ అయ్యిద్ది. లేదా స్ట్రింగ్స్ అనేవి పాస్ చేయొచ్చు. స్ట్రింగ్స్ అనేవి పాస్ చేయడం వల్ల ఆ స్ట్రింగ్ అనేది ప్రింట్ అయ్యిద్ది. లేదా వేరియబుల్ ప్లస్ స్ట్రింగ్ కాంబినేషన్ కూడా పాస్ చేయొచ్చు. దాన్నే ఫార్మాటెడ్ అవుట్‌పుట్ అని అంటాం. ఈ ఫార్మాటెడ్ అవుట్‌పుట్‌కి మనం 2 వేస్ అనేది చూసామన్నమాట. ఫస్ట్‌దొచ్చేసి కామా యూజ్ చేసి సెపరేట్ చేస్తా. నెక్స్ట్ వే వచ్చేసి ఎఫ్ అని చెప్పి డబుల్ స్ట్రింగ్‌లో కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తా. ఇవి 2 ఈ 2 మెథడ్స్ యూజ్ చేసి మనం ఫార్మాటెడ్ స్ట్రింగ్ అనేది జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్‌పుట్ ఫంక్షన్ గురించి తెలుసుకున్నామన్నమాట. ఇన్‌పుట్ ఫంక్షన్ ఏం చేసిద్దంటే యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకునిద్ది. ఆ ఇన్‌పుట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్‌లో తీసుకునిద్దనమాట. స్ట్రింగ్ డేటా టైప్‌లో తీసుకునిద్ది. కాబట్టి మనం ఆ స్ట్రింగ్ డేటా టైప్‌ని ఇన్‌పుట్ తీసుకునేటప్పుడు టైప్ కన్వర్షన్ యూజ్ చేసి మనకు కావాల్సిన డేటా టైప్‌లోకి కన్వర్ట్ చేసుకుంటాం. టైప్ కన్వర్షన్ అంటే ఏంటి? టైప్ కన్వర్షన్ అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్‌కి కన్వర్ట్ చేయడం. సో, ఇవన్నమాట ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకునేది. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే గనక మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ చేసామో మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వడం స్టార్ట్ అయిందా లేదా అని చెప్పి ఏం తెలియట్ల. ఇందటి దాంట్లో లాగా
మనం ప్రోగ్రామ్ రన్ అవ్వంగానే ఏంటంటే మనకి ఒక ప్రాంప్ట్ అనేది రావాలి. ఏమని? నంబర్ ఎంటర్ చేయమని ప్రాంప్ట్ రావాలి. ఆ ప్రాంప్ట్ వచ్చేలా ఎలా చేస్తాం? ప్రాంప్ట్ రావడం కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్‌పుట్ ఫంక్షన్ లోపల ఆ ప్రాంప్ట్‌ని స్పెసిఫై చేస్తాం. ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బి. చూడండి ప్రోగ్రామ్ రన్ అయింది. మనకి ప్రాంప్ట్ అనేది వచ్చింది. దీన్ని బట్టి ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉండిద్ది. ఎందుకంటే ప్రోగ్రామ్ రన్ అవ్వంగానే ఏం చేయాలని చెప్పి మనమే చెప్తున్నాం. ఏ యొక్క వాల్యూ అనేది ఎంటర్ చేయాలని చెప్పానన్నమాట. సో, ఏ వాల్యూ 10, బి వాల్యూ 5. మనకి రిజల్ట్ అనేది జనరేట్ అయింది. ఇప్పటికి ఇవి రిమూవ్ చేద్దాం. ఇలా మనం ఇన్‌పుట్ ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్ కూడా చేయొచ్చన్నమాట ఇన్‌పుట్ తీసుకునేటప్పుడు. ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బి ఇలాగా. నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే, ఈ ఆపరేటర్‌ని ఇన్‌పుట్‌గా తీసుకోవాలి మనం. ఇప్పుడు ఆపరేటర్‌ని కూడా ఇన్‌పుట్‌గా తీసుకోవాలి కదా! ఓపీ ఈక్వల్ టు ఆపరేటర్ స్ట్రింగే అవ్వాలి. ఎందుక ఎందుకంటే అది సింబల్ కాబట్టి స్ట్రింగ్ ఫార్మాట్‌లోనే తీసుకోవాలి. ఇన్‌పుట్ ఎంటర్ ద ఆపరేటర్. స్పెసిఫై చేద్దాం అన్నమాట. ఏ ఆపరేటర్ మెన్షన్ చేయాలని. ప్లస్, డివిజన్, మల్టిప్లికేషన్, మైనస్. ఈ ఆపరేటర్స్‌లో ఏ ఆపరేటర్ అయినా ఎంటర్ చేయమని చెప్పని అడుగుదాం. ఇప్పుడు రన్ చేద్దాం. 10 డివిజన్ 20. డివిజన్ 2. సో, ఇక్కడ చూసినట్లయితే మనం ఆపరేటర్ ఎంటర్ చేస్తున్నాం గానీ, మనం ఏ ఆపరేటర్ ఎంటర్ చేసినా సరే, ఇక్కడ మన కోడ్‌లో డివిజన్ మాత్రమే పెర్ఫార్మ్ చేస్తుంది. నెక్స్ట్ మనకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, యూజర్ ఇన్‌పుట్ చేసిన ఆపరేటర్ ప్రకారంగా మనం అక్కడ అరిథమెటిక్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేయాలి. ఇదెలా చేయాలి? దీనికోసం మనకు కావాల్సిందేంటంటే, కండిషనల్ స్టేట్మెంట్స్ కావాలన్నమాట. కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవేంటంటే, యూజర్ ఇచ్చిన ఇన్‌పుట్ బట్టి గాని, ఒక కండిషన్ బట్టి గాని, మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ప్లస్ అంటే ప్లస్ ఎంటర్ చేస్తే అడిషన్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ అవ్వాలి. మైనస్ అంటే సబ్ట్రాక్షన్. ఇలా ఒక కండిషన్ బేస్డ్ అనేది మనకి ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ అవ్వాలి. సో, ఈ కండిషనల్ బేస్డ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడం కోసం మనం పైథాన్‌లో మ్యాథ్స్, మ్యాథ్స్ అనే దాన్ని యూజ్ అన్నమాట. మ్యాథ్స్ అనేది ఏం చేసిద్దంటే, మ్యాథ్స్ ఇక్కడ మనం వేరియబుల్ నేమ్ రాస్తామన్నమాట. ఈ వేరియబుల్‌లోని వాల్యూ బట్టి అది ఇక్కడ కింద కేసెస్ అని ఉంటాయన్నమాట. ఈ కేసెస్‌లో ఏదో ఒక కేస్ అనేది ఎగ్జిక్యూట్ చేసిద్దనమాట. అంటే ఇప్పుడు కేస్ ప్లస్ అంటే వేరియబుల్ వాల్యూ ప్లస్ అయినప్పుడు ఇక్కడున్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. కేస్ మైనస్ అంటే ఇక్కడున్న వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్దనమాట. ఇలాగ మనం మ్యాథ్ స్టేట్మెంట్ అనేది వేరియబుల్ యొక్క వాల్యూ బట్టి ఏదైనా ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలనుకున్నప్పుడు మ్యాథ్స్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తామనమాట. సో, దీన్నెలా రాస్తాం? దీనికోసం మ్యాథ్స్, మ్యాథ్స్ అని రాసి దాని పక్కన వేరియబుల్ నేమ్ రాస్తాం.
దేన్ని బట్టి మనకి మ్యాచ్ ఆపరేషన్ అనేది అవ్వాలి. ఓపీ అనే వేరియబుల్ దాని మీద అవ్వాలి. ఇక్కడ మనం సెమీకోలన్ అనేది స్పెసిఫై చేయాలి. పైథాన్‌లో ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలనుకుంటున్నాం అనుకోండి. బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఆహ్, ఇప్పుడు మ్యాచ్ స్టేట్మెంట్‌కి సంబంధించిన స్టేట్మెంట్స్ కదా! ఈ కేసెస్ అనేవి. సో, వీటిల్ని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అని అంటాం. పైథాన్‌లో బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలంటే మనం సెమీకోలన్ అండ్ ఇండెంటేషన్ యూజ్ చేస్తామనమాట. ఇండెంటేషన్ అంటే స్పేసెస్. అంటే సెమీకోలన్ తర్వాత ఈ స్పేస్ అంటే ఈ స్పేస్‌లో మనం ఏవైతే స్టేట్మెంట్స్ రాస్తామో అవన్నీ ఒక బ్లాక్ కింద కన్సిడర్ అవుతాయన్నమాట. సో, కేస్ ప్లస్, ప్లస్ అయినప్పుడు ఏం పెర్ఫార్మ్ చేయాలి? మనకి ప్లస్ అయినప్పుడు ఇది కాపీ చేద్దాం. కంట్రోల్ సి, కంట్రోల్ ఎక్స్, ఎంటర్ నొక్కి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ప్లస్ అయినప్పుడు మనకి ఏ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ అవ్వాలి? ప్లస్. సో, ఇక్కడ రిజల్ట్ వేరియబుల్ తీసేద్దాం. డైరెక్ట్‌గా ఇక్కడే కాలిక్యులేషన్ అనేది పెర్ఫార్మ్ చేద్దాం. ఏ ప్లస్ బి. ప్లస్ అన్నప్పుడు అడిషన్ అనేది పెర్ఫార్మ్ అవ్వాలి. నెక్స్ట్ కేస్ మైనస్ అయినప్పుడు ప్రింట్ సబ్ట్రాక్షన్ అనేది పెర్ఫార్మ్ అవ్వాలి. ఏ మైనస్ బి. సో, ఒకవేళ మీరు లైన్స్ అనేవి డూప్లికేట్ చేయాలనుకుంటే ఆల్ట్, షిఫ్ట్, డి 3 ఒకేసారి పట్టుకొని డౌన్ యారో నొక్కితే మనకి ఎన్ని సార్లు డూప్లికేట్ అవ్వాలంటే అన్ని సార్లు లైన్స్ అనేవి డూప్లికేట్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ మనకి 4 ఆపరేటర్స్ ఉన్నాయి కాబట్టి 4 కేసెస్ రాద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం ప్రోగ్రామ్‌ని. ఇప్పుడు 10 అడిషన్ అనేది పెర్ఫార్మ్ చేద్దాం. ప్లస్ 20 చూడండి ఇక్కడ మనం ప్లస్ అని రాయంగానే అడిషన్ అనేది పెర్ఫార్మ్ అయింది. సో, ఈ మ్యాచ్ అనేది ఎలా పనిచేసిద్దంటే వేరియబుల్‌లోని వాల్యూని చెక్ చేసుకుంటా వెళ్ళిద్ది. అంటే మ్యాచ్ చేసుకుంటా వెళ్ళిద్ది. ప్లస్సా? ప్లస్ అయితే ఇది పెర్ఫార్మ్ చేసిద్ది. లేకపోతే నెక్స్ట్ దానికెళ్ళి ఇది చెక్ చేసిద్ది. ఇది మ్యాచ్ అయితే ఇది పెర్ఫార్మ్ చేసిద్ది. అలా ప్రతి కేస్‌ని మ్యాచ్ చేసుకుంటా వెళ్ళిద్ది. అందుకే దీన్ని మ్యాచ్ అని అంటాం. ప్రతి కేస్‌ని మ్యాచ్ చేసుకుంటా వెళ్ళి ఎక్కడైతే కేస్ అనేది మ్యాచ్ అయ్యిద్దో అప్పుడు ఆ కేస్‌లో ఉన్న ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో, మనం దేని గురించి మాట్లాడుకున్నాం? మనం ఇండెంటేషన్ అండ్ బ్లాక్స్ గురించి మాట్లాడుకున్నాం. పైథాన్‌లో బ్లాక్ కోడ్ రాయాలంటే కోలన్ తర్వాత ఇండెంటేషన్ యూజ్ చేసి రాసిన కోడ్ మొత్తం ఒక బ్లాక్ కింద కన్సిడర్ అయ్యిద్దనమాట. అలాగే మ్యాచ్ స్టేట్మెంట్ అనేది మనం వేరియబుల్ యోని వాల్యూ బట్టి ఏదైనా ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలనుకుంటే మ్యాచ్‌ని వాడతామనమాట. మ్యాచ్ ఏం చేసిద్దంటే వేరియబుల్ యోని వాల్యూ అనేది ప్రతి దాంతో చెక్ చేసుకుంటా వెళ్ళిద్ది. ఎక్కడైతే మ్యాచ్ అయ్యిద్దో ఆ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో, మనం రాసిన కోడ్‌లో ఒక మిస్టేక్ ఉందన్నమాట. ఆ మిస్టేక్ ఏంటో మీకిప్పుడు చూపిస్తాను. సో, ఇక్కడ మనం 10 అనేది ఇన్‌పుట్ చేసాం. ఇక్కడ సింబల్ మనం రాండమ్‌గా ఇప్పుడు మల్టిప్లికేషన్ అంటే ఎక్స్ కూడా ఇవ్వచ్చు కదా! ఎక్స్ ఇచ్చాం. యూజర్ అనేవాడు అక్కడ మనం స్పెసిఫై చేసిన సింబల్స్ కాకుండా కొత్త సింబల్ అనేది పెట్టాడు. ఇప్పుడు మనం రన్ చేస్తే మనకి ఔట్‌పుట్ ఏం రాలేదు. అంటే యూజర్‌కి తెలియాలి గదా! ఈ సింబల్ అనేది ఇన్‌వాలిడ్ సింబల్ అని. సో, దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే డిఫాల్ట్ కేస్ అని ఒకటి ఉండిద్దనమాట. డిఫాల్ట్ కేస్. డిఫాల్ట్ కేస్‌లో మనం ఏం ప్రింట్ చేయాలంటే ఆ ఆపరేటర్ అనేది ఇన్‌వాలిడ్ ఆపరేటర్ అని చెప్పి ప్రింట్ చేయాలి. ఓపీ ఈజ్ ఏ ఇన్‌వాలిడ్ ఆపరేటర్. ఇప్పుడు రన్ చేద్దాం. చిన్న ఎర్రర్ అనేది ఇక్కడ డిఫాల్ట్ కేస్‌కి మనం డిఫాల్ట్ అనేది కీవర్డ్ కాకుండా కేస్ అండర్ స్కోర్ వాడతామనమాట. ఇప్పుడు రన్ చేద్దాం. ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వాలి. సో, అండర్ స్కోర్ అంటే ఏంటంటే కేస్ అండర్ స్కోర్ ఇక్కడ మనం ఏ వాల్యూ అనేది స్పెసిఫై చేయలా. అంటే డిఫాల్ట్ అంటే మనం ఈ 4 కేసెస్ కాకుండా, ఈ 4 వాల్యూస్ కాకుండా ఇంకే వాల్యూ అనేది స్పెసిఫై చేసినా సరే ఈ డిఫాల్ట్ కేస్ అనేది ప్రింట్ అయ్యిద్ది. సో, మీకు చూపిస్తాను. 10 ఇప్పుడు ఎక్స్ అని ఇచ్చాడు 20 చూడండి ఎక్స్ ఈజ్ ఏ ఇన్‌వాలిడ్ ఆపరేటర్. ఇలా మనం ఇక్కడున్న ఈ 4 ఆప్షన్స్‌లో కాకుండా ఏ ఆప్షన్ అనేది
ఇచ్చినా సరే, ఏ ఆపరేటర్ ఇచ్చినా సరే మనకి ఇదనేది ప్రింట్ అయ్యిద్ది. సపోజ్ యూజర్ అనేవాడు అన్ని నంబర్స్ ఇచ్చుకుంటా వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా 1 ఈజ్ ఏ ఇన్వాలిడ్ ఆపరేటర్. అంటే అక్కడున్న 4 కేసెస్ కాకుండా ఇంకే వాల్యూ ఇచ్చినా సరే ఆ డిఫాల్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో, ఇది మన ప్రోగ్రామ్ అన్నమాట కాలిక్యులేటర్. దీంట్లో మనం ఏదైనా మీరు కావాలనుకుంటే దీంట్లో మనం ఫ్లోర్ డివిజన్, మాడ్యులో డివిజన్ అండ్ ఎక్స్‌పోనెన్షియల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇంకొక చిన్న స్టెప్ ఉండిపోయింది. అదేంటో మీకు చూపిస్తాను. మనం ఇక్కడ డివిజన్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేద్దాం. డివిజన్. దేనితో డివైడ్ చేద్దాం? 0తో డివైడ్ చేద్దాం. నార్మల్‌గా అయితే 0తో ఏ నంబర్ డివైడ్ అవ్వదు కాబట్టి, మన ప్రోగ్రామ్ అనేది దీన్ని ఎలా హ్యాండిల్ చేసిద్దో చూద్దాం. చూడండి. సో, ఇక్కడ మనం ఇక్కడ సబ్ట్రాక్షన్ రాసాం. ఇది చేంజ్ చేయలేదు. సో, మైనస్ ఇంటూ డివిజన్ సో, మళ్ళీ రన్ చేద్దాం. 5/0 అనేది పెర్ఫార్మ్ చేద్దాం. చూడండి ఇక్కడ చూసినట్లయితే గనక మనకి ఒక ఎర్రర్ అనేది జనరేట్ అయింది. ఎర్రర్ అంటే ఏంటంటే ప్రోగ్రామ్‌లో ఒక మిస్టేక్ ఉందని చెప్పి. 0 డివిజన్ ఎర్రర్. అంటే ఎర్రర్ అనేది జనరేట్ అయింది. ఇలాంటి కేసెస్‌లో మనం సెకండ్ నంబర్ ఏ నంబర్ అయితే బి వాల్యూతో మనం డివైడ్ చేయడానికి చూస్తున్నామో అది 0నా కాదా అని చెప్పి చెక్ చేయాలి. ఒకవేళ అది వాల్యూ గనుక 0 అయితే మనం కెనాట్ డివైడ్ విత్ 0 అని చెప్పి ప్రింట్ చేయాలి. లేకపోతే డైరెక్ట్ రిజల్ట్ అనేది ప్రింట్ చేయాలి. దీనికోసం ఇక్కడ చూసినట్లయితే ఇది కండిషన్ బేస్డ్. కండిషన్ అంటే ఏంటి? ఇందాడ ఎక్కువ కండిషన్స్ ఉన్నాయి మనకి. ప్లస్, మైనస్, డివిజన్, మల్టిప్లికేషన్ 4 కేసెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనకున్న కండిషన్స్ ఏంటి? 2 కండిషన్స్ మాత్రమే. ఏంటిది ఆ కండిషన్? 0 అవ్వాలి. లేకపోతే నాట్ ఈక్వల్ టు 0. ఈ 2 కండిషన్స్ మాత్రమే ఉన్నాయి. మనం మ్యాచ్ ఎప్పుడు వాడతామంటే, మనకి ఎప్పుడైతే కండిషన్స్ గాని, కేసెస్ గాని ఎక్కువుంటాయో, ఎక్కువ కేసెస్ ఉన్నప్పుడు మ్యాచ్ వాడతాం. ఇలా 2 కేసెస్‌కి మనం మ్యాచ్ వాడమనమాట. ఇలాంటి చిన్న చిన్న కండిషనల్ స్టేట్‌మెంట్స్‌కి మనమేం వాడతామంటే, అంటే తక్కువ నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్న వాటిలికి ఇఫ్ ఎల్స్ స్టేట్‌మెంట్స్ అనేవి వాడతామనమాట. ఇఫ్ ఎల్స్ స్టేట్‌మెంట్స్ ఇవి కూడా కండిషనల్ స్టేట్‌మెంట్సే అనమాట. ఇఫ్ ఎల్స్ స్టేట్‌మెంట్స్ అనేవేంటంటే, ఇఫ్ స్టేట్‌మెంట్ ముందు ఇఫ్ స్టేట్‌మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ స్టేట్‌మెంట్ ఇక్కడ మనం కండిషన్ అనేది స్పెసిఫై చేస్తాం. కోలన్ ఇక్కడ బ్లాక్‌లో మనం కోడ్ అనేది రాస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే కండిషన్ స్పెసిఫై చేస్తామో, అది ట్రూ అయినట్లయితే గనక, ట్రూ అయితే మనకి ఇందులో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ట్రూ కాకపోతే ఇందులో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎల్స్ అనేది ఎందుకు వాడతామంటే, ఎప్పుడైతే మనకి ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయ్యిద్దో, అప్పుడు ఏదైనా కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే అది ఎల్స్ దాంట్లో రాస్తామనమాట. ఒకవేళ ఇక్కడ కండిషన్ గనుక ఫాల్స్ అయితే ఎల్స్ కండిషన్‌లోని స్టేట్‌మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. అలా కాకుండా ఇక్కడ ఇఫ్ అనే కండిషన్ ఇప్పుడు ఇఫ్ కండిషన్ ట్రూ అయితే గనక ఎల్స్‌లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో, ఈ కండిషన్స్ అనేవి దేనితో రాస్తాం? ఈ కండిషన్స్ అనేవి మనం రిలేషనల్ ఆపరేటర్స్ ఆల్రెడీ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చూసాం. ఇవి రిలేషనల్ ఆపరేటర్స్ అన్నమాట. రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసి కండిషన్స్ అనేవి రాస్తాం అన్నమాట. రిలేషన్స్ ఆపరేటర్స్ వచ్చేసి ఏంటంటే లెస్ థాన్, గ్రేటర్ థాన్, లెస్ థాన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు ఇవి రిలేషనల్ ఆపరేటర్స్ అన్నమాట. అండ్, ఆర్ ఇలా డిఫరెంట్ రిలేషనల్ ఆపరేటర్స్ ఉంటాయన్నమాట. గ్రేటర్ థాన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏ గ్రేటర్ థాన్ బి అన్నామంటే ఒకవేళ ఏ వాల్యూ అనేది బి కన్నా ఎక్కువ ఉంటే ఇది ట్రూ జనరేట్ చేసిద్ది. లేకపోతే ఫాల్స్ అనేది జనరేట్ చేసిద్దనమాట. సిమిలర్‌గా ఏ లెస్ థాన్ బి అన్నా అంతే. ఏ వాల్యూ అనేది బి కన్నా తక్కువ ఉంటే ట్రూ జనరేట్ చేసిద్ది. లేకపోతే ఫాల్స్. ఏ ఈక్వల్ టు అంటే 2 వాల్యూస్ ఈక్వలా కాదా అని చెక్ చేసిద్ది. ఒకవేళ ఈక్వల్ అయితే ట్రూ జనరేట్ చేసిద్ది. లేకపోతే ఫాల్స్ జనరేట్ చేసిద్ది. అండ్ నాట్ ఈక్వల్ టు. నాట్ ఈక్వల్ టు అనేదేంటంటే 2 వాల్యూస్ ఈ ఈక్వల్ అయినట్లయితే గనక ఇది ఫాల్స్ జనరేట్ చేసిద్ది. 2 డిఫరెంట్ వాల్యూస్ అయితే ట్రూ అనేది జనరేట్ చేసిద్ది. ఇవి రిలేషనల్ ఆపరేటర్స్ అన్నమాట. ఇప్పుడు ఈ రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసి మనం కండిషన్ ఎలా రాస్తాం? ఇక్కడ మన కండిషన్ ఏంటి? బి అనేది 0 అవ్వకూడదు. ఒకవేళ 0 అయితే ఏం చేయాలి? ముందు మనం ఏం చెక్ చేస్తాం అంటే బి అనేది ఈక్వల్ టు 0నా? అయినట్లయితే కెనాట్ డివైడ్ విత్ 0 అని చెప్పి ప్రింట్ చేద్దాం. సో, ఫస్ట్ ఇక్కడికెళ్ళి ఇఫ్ స్టేట్‌మెంట్ అనేది రాస్తాం. ఇఫ్ స్టేట్‌మెంట్ ఎలా రాస్తాం? ఇఫ్ తర్వాత కండిషన్.
ఓపీ ఈక్వల్ టు సారీ ఓపీ కాదు, బి ఈక్వల్ టు 0. 0 అయినప్పుడు ఏం ప్రింట్ చేయాలి? కెనాట్ డివైడ్ విత్ 0 ఇది ప్రింట్ చేయాలి. లేకపోతే ఏం ప్రింట్ చేయాలి? లేకపోతే వేరేదేమైనా ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఎల్స్ యూజ్ చేస్తామనమాట. ఎల్స్ ఇండెంటేషన్ ఇవ్వాలనమాట. ఇండెంటేషన్ ఇస్తేనే అప్పుడు ఒక బ్లాక్ కింద కన్సిడర్ అయ్యిద్ది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. 10 డివైడెడ్ బై 0. చూడండి, కెనాట్ డివైడ్ విత్ 0 అని చెప్పి మనకి ఎర్రర్ అనేది కరెక్ట్‌గా హ్యాండిల్ అయింది. యూజర్‌కి తెలిసిందనమాట 0తో డివైడ్ చేయలేమని చెప్పి. ఇందాడొచ్చిన ఎర్రర్‌తో యూజర్‌కి అసలు అవుట్‌పుట్ ఏం రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి యూజ్ చేద్దాం. డివైడ్ 2. చూడండి, 2 అనేది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి మనకి ఎల్స్ బ్లాక్ అనేది ప్రింట్ అయింది. సో, ఇఫ్ ఎల్స్ అనేవి ఎలా పనిచేస్తాయంటే, ఒకవేళ కండిషన్ గనుక ట్రూ అయితే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. లేదనుకోండి ఎల్స్ దాంట్లో ఉన్న బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇఫ్ స్టేట్మెంట్ లేకుండా ఎల్స్ స్టేట్మెంట్ రాయలేమనమాట. అంటే ఇఫ్ లేకుండా ఎల్స్ స్టేట్మెంట్ రాయలేం. ప్రతి ఇఫ్ స్టేట్మెంట్‌కి ఎల్స్ స్టేట్మెంట్ ఉండాలని చెప్పి రూల్ ఏం లేదు. ఇఫ్ స్టేట్మెంట్‌కి మన ఇష్టం అనమాట. ఎల్స్ రాస్తే రాయొచ్చు, లేకపోతే రాయకపోయినా పర్లేదు. కానీ ప్రతి ఎల్స్ స్టేట్మెంట్‌కి ఇఫ్ స్టేట్మెంట్ ఉండాలనమాట. ఇఫ్ స్టేట్మెంట్ లేకపోతే ఎల్స్ స్టేట్మెంట్ రాయలేమనమాట. సో, ఇఫ్ స్టేట్మెంట్ గాని, దీనిపైన ఏదో ఒక కండిషనల్ బేస్డ్ స్టేట్మెంట్ గాని ఉండాలనమాట ఎల్స్ రాయాలంటే. సో, ఇఫ్ ఎల్స్‌లోని ఇంకో టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఉందనమాట. ఎలిఫ్. ఎలిఫ్ అనేదేంటంటే ఆహ్, ఇది కూడా సేమ్ ఇఫ్ స్టేట్మెంట్ లాంటిది. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌లో ఒకవేళ మనకి ఇది అవసరమైతే దాని గురించి అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు కన్‌ఫ్యూజన్ లేకుండా. ఇఫ్ అనేదేంటంటే ఏదైనా కండిషన్ బేస్డ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇఫ్ స్టేట్మెంట్ రాస్తాం. ఇఫ్ ఇక్కడ కండిషన్ అనేది రాస్తాం. నెక్స్ట్ ఎల్స్. ఎల్స్ అనేది ఎందుకు వాడతామంటే ఒకవేళ ఇఫ్ కండిషన్ రాంగ్ అయితే గనక ఏదైనా కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే మనం ఎల్స్‌లో రాస్తామనమాట. ఒకవేళ ఇఫ్ ట్రూ అయితే ఎల్స్ రన్ అవ్వదనమాట. ఇఫ్ ఫాల్స్ అయితేనే ఎల్స్ అనేది రన్ అయ్యిద్దనమాట ఇలాగ. సో, ఇది మన కోడ్ అనమాట. ఇలా మనం మన ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసాం. ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటిది? సింపుల్ కాలిక్యులేటర్. ఇప్పుడు ఏ ఆపరేషన్ అయినా ఇక్కడ పెర్ఫార్మ్ చేయండి మనకి రిజల్ట్ అనేది వచ్చిద్దనమాట. సో, ఇది మన ఫస్ట్ ప్రాజెక్ట్. సో, మీకు గిట్‌హబ్‌లో నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ నోట్స్ అనేది రిఫర్ చేయండి. ఒకవేళ మనం ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌లో ఏంటంటే కాన్సెప్ట్స్ అన్నీ హై లెవెల్‌లో నేర్చుకుంటున్నామనమాట. అంటే జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. డీప్‌గా వెళ్ళకుండా కాన్సెప్ట్ లోపలికి. జస్ట్ బ్రీఫ్‌గా నేర్చుకుంటున్నాం. ఒకవేళ మీకు డీప్‌గా వెళ్ళాలనిపిస్తే మీరేం చేయొచ్చంటే W3 స్కూల్స్ అని చెప్పి ఒక వెబ్‌సైట్ ఉండిద్ది. W3 స్కూల్స్ పైథాన్ ట్యుటోరియల్. ఈరోజు క్లాస్‌లో మనం వేరియబుల్స్ గురించి నేర్చుకున్నాం. అండ్ డేటా టైప్స్ గురించి నేర్చుకున్నాం. అంటే కాస్టింగ్ అంటే టైప్ కాస్టింగ్ అనమాట. ఇప్పుడు ఇందులో వేరియబుల్స్ ఇది ఓపెన్ చేయండి. ఈ వేరియబుల్స్‌లో ఇక్కడ కోడ్ స్నిప్పెట్స్ ఉంటాయి. ఇవి ట్రై చేయండి. ఇలా మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మనం ముందు కాన్సెప్ట్ నేర్చుకుందాం. తర్వాత ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఇదే మన ఫ్లో అనమాట. ముందు కాన్సెప్ట్ నేర్చుకుని తర్వాత ఇంప్లిమెంటేషన్. ప్రతి కాన్సెప్ట్ నేర్చుకోవడానికి మనం ట్రై చేయట్ల. జస్ట్ ప్రాజెక్ట్‌కి ఎంత కాన్సెప్ట్ అయితే కావాలో అంత కాన్సెప్ట్ మాత్రమే నేర్చుకుందాం. సో, వీక్లీ నేను 2 వీడియోస్ పెడతాననమాట. ఫస్ట్‌దొచ్చేసి ట్యూస్‌డే, ఇంకో వీడియో వచ్చేసి ఫ్రైడే ఉండిద్దనమాట. మిగిలిన డేస్ ఏంటంటే మీకు గిట్‌హబ్‌లోని అసైన్‌మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అసైన్‌మెంట్స్ అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం కదా! మనం వేరియబుల్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఈ కాన్సెప్ట్స్ అనేవి మీకు స్ట్రాంగ్ అవ్వడం కోసం కొన్ని అసైన్‌మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే W3 స్కూల్స్ కాకపోయినా నేను మీకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ నోట్స్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఆ నోట్స్ ఫాలో అయ్యి ఆ అసైన్‌మెంట్స్ అనేవి చేయొచ్చనమాట. మిగిలిన రోజులు మీరు ఆ అసైన్‌మెంట్స్ అనేవి కంప్లీట్ చేయొచ్చు. సో, ఇది మన ఫ్లో అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా ప్రాక్టీస్ చేస్తా ఉండండి. బాయ్.